హలో అండి. హాయ్ అందరికి. వెల్కమ్ అండి. వెల్కమ్ టు దిస్ టారో సెషన్. ఇవాళ సెషన్ వచ్చేసి వీక్లీ హారోస్కోప్ అండి. 12 రాసుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 12 రాసుల టైమ్ స్టాంప్స్‌ని డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక నేను అన్ని డీటెయిల్స్ క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశానండి. ఒకసారి చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హలో అండి. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. నైట్ ఆఫ్ పెంటకిల్ వచ్చిందండి. మీరు రెస్పాన్సిబుల్‌గా ఏ డ్రీమ్ మీద హార్డ్ వర్క్ చేశారో దానికి పాజిటివ్ రిజల్ట్ అయితే రాబోతుందండి. మీరు ఏమైనా న్యూ వర్క్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నా కానీ మీకు టైం అనేది చాలా బావుందండి. మీరు ఎలాంటి షార్ట్ కట్స్ లేకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మూవ్ అవ్వాలి అని అనుకుంటారు కాబట్టి ప్రోగ్రెస్ అనేది కొంచెం స్లో ఉంటుంది. సో, గివ్ అప్ చేయకుండా మీరు ఫార్వర్డ్ స్టెప్ తీసుకోండి. స్టార్ వచ్చింది. యూ కెన్ మేనిఫెస్ట్ యువర్ ఎవ్రీ విష్ వచ్చిందండి మీకు. మీ మేనిఫెస్ట్ చేసిన డ్రీమ్స్ కానివ్వండి అండ్ విషెస్ కానివ్వండి నిజం అవ్వబోతున్నాయి అనేదైతే యూనివర్స్ మీకు చెప్పబోతుందండి. మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌ని ఫాలో అవ్వండి. మీరు మేనిఫెస్ట్ చేసిన వాటిని నిజం చేయటానికి యూనివర్స్ రెడీగా ఉంది అనేదైతే గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ మీకు మెసేజ్ అయితే సెండ్ చేసిందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి మీకు. ఈ వారం మీరు ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో అయితే ఉండబోతున్నారు. 2 చాయిసెస్ మధ్య స్ట్రక్ అయిన ఫీలింగ్ అయితే మీకు రాబోతుందండి. ఏ డెసిషన్ తీసుకోవాలి అనే క్లారిటీనైతే మీరు మిస్ అవుతారండి ఈ వారం. ఎమోషనల్ బ్లాకేజ్ కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. సో, మీరు ఈ వారం ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకోకపోవడం చాలా మంచిదండి. ఫోకస్ ఆన్ హియర్ అండ్ నౌ వచ్చిందండి మీకు. మీరు ఎక్కువ డే డ్రీమింగ్‌లో కానీ, ఒక ఫ్యాంటసీ మోడ్‌లో ఉన్నట్టు కనిపిస్తుందండి. దానివల్ల రియాలిటీని సరిగ్గా చూడలేకపోతున్నారు మీరు. సో, మీరు దానిలో నుంచి బయటికి వచ్చి రియాలిటీని క్లియర్‌గా చూడండి. దానివల్ల మీ డెసిషన్ మేకింగ్ అనే దానికి ఒక క్లారిటీ అనేది కూడా వస్తుందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హలో అండి. మిథున్ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 10 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. మీకు ఈ వారం రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరగబోతున్నాయండి. మీరు కొంచెం బర్డెన్‌గా అండ్ స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. మీ లైఫ్‌లో ఉండాల్సిన దానికన్నా మీరు సమస్యని ఇంకా పెద్దదిగా చేసుకున్నట్టు కనిపిస్తుందండి. అన్‌ప్లగ్, రిలాక్స్ ఫర్ ద స్పెల్ వచ్చింది మీకు. మీ బిజీ షెడ్యూల్స్ నుంచి ఒక బ్రేక్ అనేది తీసుకోమని యూనివర్స్ చెప్తుందండి. మీకు మీ సెల్ఫ్ గురించి ఆలోచించే టైం అనేది తీసుకోండి. మీ సెల్ఫ్ కేర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మీకోసం బ్రీతింగ్ టెక్నిక్స్ కానివ్వండి, లేదంటే మెడిటేషన్ టెక్నిక్స్ కానివ్వండి, యోగా కానీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. టోటల్‌గా మీకు సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేదైతే యూనివర్స్ మీకు మెసేజ్ సెండ్ చేసిందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 8 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. మీరు ఈ వారం చాలా పాజిటివ్‌గా అండ్ ఎనర్జిటిక్‌గా అయితే ఫీల్ అవ్వబోతున్నారండి. మీ హార్డ్ వర్క్‌కి తగ్గ సక్సెస్ అయితే మీరు ఈ వారం చూడబోతున్నారు. పీరియడ్ అనేది మీకు చాలా ఫేవరబుల్‌గా ఉందండి. ఈ పీరియడ్‌లో మీరు ఏ స్టెప్ తీసుకున్నా మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది అనేదైతే చెప్పొచ్చు. డూ ఇట్ ఫర్ యువర్‌సెల్ఫ్ వచ్చిందండి. మీ సెల్ఫ్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలండి మీరు. ఎప్పుడూ
మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే కాకుండా మీకోసం కూడా మీరు ఆలోచించుకోవాలి అనేదైతే యూనివర్స్ మీకు చెప్తుందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 4 ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. ఈ వారం మీరు ఏదో మిస్ అయినట్టు అండ్ స్ట్రక్ అయినట్టు ఫీల్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. మీ వే ఆఫ్ థింకింగ్‌ని మార్చుకోవాలి అండ్ సిట్యుయేషన్స్‌ని డిఫరెంట్ యాంగిల్‌లో చూడటానికి ట్రై చేయండి. వి ఆర్ ఆల్ జస్ట్ స్టార్ డస్ట్ వచ్చిందండి మీకు. మీరు యూనివర్స్‌లో ఒక భాగం అనేదైతే గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ మీకు హెల్ప్ చేయటానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది అనేదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. కన్య రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. మీరు చాలా కంఫర్టబుల్‌గా, స్టడీగా, కామ్‌గా ఫీల్ అవ్వబోతున్నారండి. మీకు మీ ఇన్నర్ సెల్ఫ్‌తో ఒక న్యాచురల్ కనెక్షన్ అనేది ఫార్మ్ అవ్వబోతుంది. మీరు మీ సెల్ఫ్‌కి ఇంపార్టెన్స్ అయితే ఈ వారం మీరు ఇవ్వబోతున్నారు. యూ నెవర్ నీడెడ్ దోస్ వింగ్స్ టు ఫ్లై వచ్చింది మీకు. మీ మైండ్‌లో ఏమైనా నెగెటివ్ థాట్స్ ఉంటే కనుక వాటి నుంచి రిలీజ్ అయిపోండి. మీ సెల్ఫ్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు మీరే ఫస్ట్ ప్రయారిటీ అవ్వటానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో అండి. తుల రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 6 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. ఫైనల్‌గా మీరు కష్టపడిన దానికి రికగ్నైజేషన్ అనేది రాబోతుందండి. సక్సెస్ అండ్ అచీవ్‌మెంట్ మూమెంట్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. బట్ గ్రౌండ్ టు ఎర్త్ అయితే ఉండండి మీరు. నెక్స్ట్ ప్లాన్‌తో నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి రెడీ అవ్వండి. స్లో డౌన్ అండ్ సెలబ్రేట్ యువర్‌సెల్ఫ్ వచ్చిందండి. స్లో డౌన్ అయ్యి మీరు ప్రెజెంట్ ఉన్న సక్సెస్ అండ్ అచీవ్‌మెంట్ మూమెంట్‌ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి మీకు. మీ కన్‌ఫ్యూజన్స్‌కి ఒక క్లారిటీ అయితే రాబోతుందండి. న్యూ ఐడియాస్, న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీ వేలో ఉన్నాయి. మీరు సిట్యుయేషన్స్‌ని క్లియర్‌గా చూడటానికి ట్రై చేయండి. కాన్ఫిడెన్స్ వచ్చిందండి మీకు. ఇట్స్ కమ్స్ విత్ టైమ్ అండ్ ప్రాక్టీస్ వచ్చింది మీకు. కాన్ఫిడెంట్‌గా లేను అనే ఫీలింగ్ అయితే రానివ్వద్దు. మీకు సిట్యుయేషన్స్ మీద ఎప్పుడైతే ఒక క్లారిటీ వస్తుందో, మీకు ఆటోమేటిక్‌గా ఇన్నర్‌గా కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుందండి. మీరు సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయగలరు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. గుడ్ లక్ చార్మ్ వచ్చిందండి. దిస్ ఇస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీకు పీరియడ్ అనేది చేంజ్ అవ్వబోతుందండి. లైఫ్‌లో గుడ్ లక్ అనేది మీ సైడ్ రాబోతుంది. మంచి చేంజ్ అనేది రాబోతుందండి లైఫ్‌లో మీకు. సన్ వచ్చింది. పెయింట్ ద సన్ బ్యాక్ ఇంటూ యువర్ స్కై. లైఫ్‌లో మంచి రోజులనేవి రాబోతున్నాయండి.
హోప్‌తో ఉండండి. పాజిటివ్‌ని రీబ్యాక్ చేసుకోండి. మీ లైఫ్‌లో ఉన్న డార్క్‌నెస్ నుంచి రిలీజ్ అయిపోయి, ఒక పాజిటివ్ వెల్కమ్‌ని, ఒక న్యూ వెల్కమ్‌ని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చిందండి మీకు. పేషెంట్ విచ్. ఎలాంటి రషింగ్ అవసరం లేదండి లైఫ్‌లో. సిట్యుయేషన్స్‌ని ఫోర్స్ చేయొద్దు. లెట్ నేచర్ గివ్ ఇట్ వెనెవర్ నీడెడ్. సిట్యుయేషన్స్‌ని డిఫరెంట్ యాంగిల్‌లో మీరు చూడడానికైతే ట్రై చేయాలండి. పేషెన్స్‌తో ఉండండి. మిమ్మల్ని మీరు కంఫర్ట్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. హోమ్ యార్డ్ వచ్చిందండి. టేక్ యువర్ సెల్ఫ్ ఔట్ ఆన్ ఎ డేట్ వచ్చింది మీకు. మీ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. మీకోసం మీరు టైం అనేది స్పెండ్ చేయాలి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. స్టార్ కార్డ్ వచ్చిందండి మీకు. మీరు ఈ వారం చాలా పాజిటివ్‌గా ఫీల్ అవ్వబోతున్నారండి. ఒక మంచి స్పిరిచ్యువల్ ఎనర్జీకైతే మీరు ట్యూన్ అవ్వబోతున్నారు. మీరు వెల్ బ్యాలెన్స్‌డ్‌గా అండ్ హీలింగ్‌కి ఓపెన్‌గా అయితే ఉండాల్సిన అవసరం ఉందండి. హీలింగ్స్‌కి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. యూనివర్స్ మీకోసం ఒక మంచి ప్లాన్ మీద వర్క్ చేస్తుంది. మీరు నమ్మకం పెట్టుకోండి. యూనివర్స్ మీకెప్పుడు బెస్ట్ ఇస్తుంది అనేసి. లావెండర్ వచ్చిందండి. సరెండర్ యువర్ సెల్ఫ్ విత్ లవ్ వచ్చింది. మీరు ఎవరితో టైమ్ స్పెండ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అనేదైతే మీరు మైండ్‌లో పెట్టుకొని, వారితో మీరు టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీ చుట్టూ ఒక లవబుల్ వాతావరణాన్నయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. మీన రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. కింగ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందండి మీకు. మీరు స్టెప్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది అనేదైతే యూనివర్స్ మీకు చెప్తుందండి. డేర్‌గా మీ ఇన్నర్ లైట్‌ని షైన్ అవ్వనివ్వండి. మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ నుంచి ఇన్‌స్పైర్ అవుతారండి. మిమ్మల్ని వారు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు అనేదైతే మైండ్‌లో పెట్టుకోండి. గార్డెన్ వచ్చిందండి. సంథింగ్ లవ్లీ విల్ గ్రో ఫ్రమ్ దిస్ వచ్చింది. మీ లైఫ్‌లో ఒక న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ అవ్వబోతుందండి. ఓపెన్‌గా ఉండండి. ఆ న్యూ చాప్టర్‌ని రిసీవ్ చేసుకోవడానికి డేర్‌గా స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.